కొత్త వాళ్ళు, పాత వాళ్ళు సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 2, 2026 కంటే ముందు ఐడి తీసుకున్న వాళ్ళకి స్లైడ్. ముందు ఐడి తీసుకున్న వ్యక్తులు, ఆల్రెడీ ఒక బిల్డింగ్ చేసిన వ్యక్తులు ఏం చేయాలంటే పర్మనెంట్ లెవెల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5% నుంచి 16%, ఇంకా బ్రాంచ్ కూడా అవ్వలేదు అనుకునే వ్యక్తులు సెల్ఫ్ పివి 20 ఉండాలి. ఈ 20 అనేది సక్సెస్ ప్లాన్ ప్రకారం మీరు బోనస్ తీసుకోవడానికి ఎలిజిబుల్. 20 పివి మీ సెల్ఫ్ లో ఉంటేనే 16% లోపు వాళ్ళు బోనస్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు వన్ టైం యాక్టివేషన్ కింద 40 పాయింట్లు డిఎల్సిపిలో మ్యాచింగ్ కోసం అని చెప్పి మీరు యాక్టివేషన్ చేయించుకుంటే ఇది మీకు జూన్, జూలై, ఆగస్ట్ మొత్తం 3 నెలల వరకు ఇది ఉంటుంది. అలానే బ్రాంజ్ నుంచి డైమండ్ వరకు 40 పివి పర్మనెంట్ లెవెల్ ప్లస్ 100. చాలా మంది యాక్టివేషన్ చేయించుకోలేదు. ఎలా నష్టపోతున్నారో నేను చూపిస్తాను. ఎందుకంటే లీడర్స్ అందరికి కూడా నమ్మకం లేదు నిజంగా డబ్బులు వస్తాయా అని. 100% ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తా. సో ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్లు ఉన్నారో వీళ్ళు 40 పాయింట్లు సెల్ఫ్ ఉండాలి ప్లస్ 100 పాయింట్లు యాక్టివేషన్ కోసం చేయించుకోవాలి. అలానే క్రౌన్ డైరెక్టర్ అండ్ ఎబో 100 + 100 200 ఉండాలి. యూసిడ్ అండ్ ఎబో 300 + 100 ఉండాలి. మరి ఈ రోజే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి ఎలా అంటే, ఈ రోజే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే సెల్ఫ్ 300 ఉండాలి. సార్ మరి సెల్ఫ్ 300 ఒకేసారి చేయలేరు కదా సార్ అంటే క్యుములేటివ్గా కూడా చేసుకోవచ్చు. అంటే జూన్, జూలై, ఆగస్టులో ఈ 3 నెలల్లో మీరు ఎప్పుడైతే సెల్ఫ్ 300 చేస్తారో ఆ నెక్స్ట్ నుంచి మీరు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ఎలా చేస్తారో మీకు ఒకసారి చూపిస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రైట్. సో ఇప్పుడు ఈ స్లైడ్ మీకు కనపడుతుంది సార్. మీరు నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు డౌన్ చేయండి స్క్రీన్. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. నా స్లైడ్ కనపడుతుందా మీకు? కనపడుతుందా సార్? కనపడుతుంది సార్. రైట్. ఇది ఇప్పుడు మీ యాప్లో మీరు యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మనము ఏదైతే లెఫ్ట్ టాప్లో 3 లైన్స్ ఉన్నాయో ఆ 3 లైన్స్ని క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఆప్షనే MCI అని వస్తుంది, మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ నాకు ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అయ్యి మీ ఐడి నెంబర్ దాంట్లో కొట్టగానే మీకు ఈ వీక్ బోనస్ ఎంత అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది ఎవరికి ఓపెన్ అవుతుంది? ఎవరైతే యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతుంది. యాక్టివేట్ చేసుకునే వాళ్ళకి దీంట్లో దిస్ ఈజ్ శాంపిల్ MCI డాష్బోర్డ్ అని వచ్చింది. అది ఇంకా నిన్న వచ్చింది, ఈ రోజు ఇప్పుడు రావట్లేదు. అది ఇప్పుడు వస్తుంది మళ్ళీ నైట్ 10 తర్వాత అప్డేట్ చేస్తున్నారు. నాకు 10 లోపు వచ్చిన డేటా ఇది. మీరు ఒకసారి చూడండి ఎలాగో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ట్రిబ్యూటర్కి ఓపెన్ అయింది. మనం ఏం చెప్పాము, వారానికి 90,000 వరకు కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? మినిమం 2 లెగ్గులు ఉండాలి ఎవరికైనా. అంటే మినిమం 2 లెగ్గులు ఉండాలి. కొత్త వాడు ఈరోజు జాయిన్ అయ్యాడు, అతనికి కూడా 2 లెగ్గులు ఉండాలి. 2 లెగ్గుల్లో ఒక లెగ్ నుంచి వచ్చిన కొత్త పీవీ అంటే న్యూ జాయినింగ్ ద్వారా వచ్చిన పీవీకి మాత్రమే మ్యాచింగ్ ఇన్సెంటివ్ కంపెనీ ఇస్తుంది. న్యూ జాయినింగ్ ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నెల, వచ్చే నెల, వచ్చే నెల కూడా కొత్త వాళ్ళని మీరు కానీ మీ టీం కానీ జాయిన్ చేస్తూ ఉంటారు. జాయిన్ చేస్తున్నప్పుడు 1 పీవీ, 2 పీవీ, 10 పీవీ, 100 పీవీ, 1000 పీవీ ఇట్లా పీవీలు వస్తూ ఉంటాయి. ఈ పీవీకి మీకు ఒక సైడ్ కంపెనీ ఏం చేస్తుందంటే మీ ఎంటైర్ లైన్స్లో స్ట్రాంగ్ లైన్ని ఒక లైన్గా తీసుకుంటుంది. అంటే ఎక్కువ పీవీ వచ్చిన లైన్ ఒక లైన్గా తీసుకుంటుంది. రిమైనింగ్ అన్ని లైన్స్ మీకైతే ఎన్ని ఉన్నాయో, 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5, ఇట్లా ఎన్ని ఉంటే అన్నిటికీ సెకండ్ లైన్గా తీసుకొని ఆ స్ట్రాంగ్ లైన్లో నుంచి వచ్చిన కొత్త పీవీకి 300 పాయింట్లకి, వీక్ లైన్స్లో నుంచి వచ్చిన 300 పాయింట్లకి మ్యాచింగ్ చేసి ప్రతి మ్యాచింగ్కి 900 రూపాయలు కంపెనీ మనకి యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి 7 డైరెక్ట్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి 7 కూడా చూపించారు. చూడండి, యు అనే వ్యక్తికి A ఉంది, B ఉంది, C ఉంది, D ఉంది, E ఉంది, F ఉంది. మరి దీంట్లో స్ట్రాంగ్ లైన్ ఏది సార్ అంటే ఇక్కడ చూడండి, ఏ అనే లైన్కి ఎంత పీవీ వచ్చింది? 2,27,174 పీవీ ఈ ఏ అనే లైన్లో వచ్చింది. కాబట్టి ఈ ఏ లైన్ని స్ట్రాంగ్ లైన్, గ్రూప్డ్ బిజినెస్ అని తీసుకున్నారు. ఈ గ్రూప్డ్ బిజినెస్ ఎక్కువగా ఉన్నదాన్ని స్ట్రాంగ్ లైన్. మరి ఈ లైన్ ఎలా తెలవాలి సార్ అంటే ఇక్కడ చూడండి, ఏ అంటే ఏంటంటే 55493589. మీ యాప్ మీరు ఓపెన్ చేయగానే
మీ నెట్వర్క్ ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్ లైన్స్ కనపడుతుంటాయి. ఏ డైరెక్ట్ లైన్ అయితే ఫస్ట్ ఐడి ఉందో ఆ ఐడి నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏది ఏ లైను ఏది బి లైను మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఈ ఈ పర్టికులర్ వ్యక్తికి 2,27,174 పీవీ ఒక లైన్లో వచ్చినాయి. బి సైడ్లో 1,27,895 పాయింట్లు వచ్చినాయి. కంపెనీ ఏమంటుందంటే వీక్లీ 90,000 ఇస్తా. ఎలా ఇస్తా? 100 మ్యాచింగ్లకి 100 × 900 90,000 ఇస్తా. ఈయనకి ఎన్ని మ్యాచింగ్లు వచ్చినాయి చూడండి. ఈయనకి ఎన్ని మ్యాచింగ్లు వచ్చినాయి అంటే 1,27,000 మ్యాచింగ్లు వచ్చినాయి. సారీ 1,27,800. సో మ్యాచింగ్స్ ఎక్కువ వచ్చినాయి. ఈయనకి 1,27,000 మ్యాచింగ్ రావటం వల్ల కంపెనీ సీలింగ్ పెట్టింది. ఏం సీలింగ్ పెట్టింది? ఇక్కడ చూడండి, 30,000 పాయింట్లకు మాత్రమే డబ్బులు ఇస్తుంది వీక్. ఇది పెద్ద లీడర్కి. కానీ ఇప్పుడు మనలాంటి లీడర్లు ఉన్నారు. మనము వారానికి 30,000 పాయింట్లు తీసుకురాలేకపోతున్నాం. కానీ మనకు కూడా మీరు 30,000 పాయింట్లు తీసుకొస్తే మీకు కూడా డబ్బులు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ పర్సన్కి ఇదిగోండి 90,000 రూపాయలు ఫస్ట్ వీక్ ఇన్కమ్ జనరేట్ చేసింది కంపెనీ. సో ఇది మీకు పెద్ద చూపించిన, ఇంకోటి చిన్నది చూపిస్తా. ఇదిగోండి చిన్నది, అంటే ఇది చాలా తక్కువ అమౌంట్, తక్కువ పీవీ. సో ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ అతనికి 5 డైరెక్ట్ లైన్స్ ఉన్నాయి. సో 5 డైరెక్ట్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ బి సి డి ఈ 5 లైన్స్ ఉన్నాయి. ఈ 5 లైన్లో ఏ లైన్ అంటే ఏంటంటే ఈ 28143836 అనే ఐడి ఉన్న లైన్ ఏ లైన్ గా తీసుకుంది. వీళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి అంటే 41,110 పాయింట్లు వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ లైన్ లో 41,000 పాయింట్లు వచ్చినాయి. రిమైనింగ్ లైన్స్ లో కూడా 41,000 పాయింట్లు వస్తే ఈ వీక్ లో ఇతనికి 90,000 వస్తాయి. కానీ రిమైనింగ్ లైన్స్ లో 1,664 మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు 1,664కి అంటే 1,500 మాత్రమే మ్యాచింగ్ చేసి కంపెనీ మీకు ఆయనకి 4,500 రూపాయలు ఇక్కడ చూడండి, 4,500 రూపాయలు మాత్రమే ఇచ్చింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఇన్కమ్ పెంచుకోవాలి, ఏం చేయాలంటే 41,000 పాయింట్లని 1,500 తీసేసింది, మ్యాచింగ్ చేసి డబ్బులు ఇచ్చేసింది. రిమైనింగ్ పీవీని 39,610 పాయింట్లని క్యారీ ఫార్వర్డ్ చేసింది. అంటే నెక్స్ట్ వీక్కి, నెక్స్ట్ మంత్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఎప్పటిదాకా? అప్ టు ఇక్కడ చూడండి, ఇది నాట్ ఎలిజిబుల్ కదా, మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ టిల్ ఆగస్ట్ వరకు కూడా ఈ పీవీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈయనకి 39,610 పాయింట్లు ఏ లైన్లో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేయాలంటే ఆ ఏ లైన్లో బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి బి లైను, సి లైను, డి లైను, ఈ లైన్లో నుంచి కానీ కొత్త ఐడీలు, కొత్త పీవీ జనరేట్ చేసుకోగలిగితే ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా ప్రతి 300కి 900 రూపాయలు కంపెనీ యాడ్ చేస్తూ పోతుంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కూడా వారానికి 90,000 తీసుకునే అవకాశం కంపెనీ మనకి ఇచ్చింది. ఎప్పటిదాకా? ఆగస్టు దాకా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? సింపుల్. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మ్యాచింగ్ ఇన్సెంటివ్ మీద అవగాహన కల్పించి ఈ రోజే వాళ్ళతోటి మ్యాచింగ్ ఇన్సెంటివ్ ని యాక్టివేట్ చేయించండి. ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 3 నెలలు టైం ఉంది. ఈ 3 నెలల్లో కింద బిజినెస్ జరుగుతుంది. ఈ బిజినెస్ జరిగినప్పుడు మ్యాచింగ్ చేసుకోగలిగితే 100% అందరికీ కూడా డబ్బులు వస్తాయి. సో మీరు చూడండి సార్, మీరు నమ్మినా నమ్మకపోయినా నెక్స్ట్ మంత్ ఇన్కమ్, నెక్స్ట్ మంత్ చెక్స్ భారీగా పెరుగుతున్నాయి. ఎవరైతే డెసిషన్ తీసుకొని బిజినెస్ కష్టం అనుకొని ఆగిపోతారో వాళ్ళు తర్వాత రక్త కన్నీరే. మళ్ళీ మీరు బిజినెస్ చేద్దామన్నా కూడా బిజినెస్ రాదు సార్. ఒక్కసారి టీముని ఇన్యాక్టివ్ చేసుకుంటే, మీ చేతులారా కూడా మీరు టీంని ఇన్యాక్టివ్ చేసుకుంటే మళ్ళా మీరు బిజినెస్ చేయలేరు. ఈరోజు జాబులు కూడా పక్కన పెట్టి ఫుల్ టైం ఎందుకు చేస్తున్నామంటే డబ్బంతా టీంలో ఉంది. ఇందాక ఇప్పుడు మీకు చూపించిన 90,000 ఇన్సెంటివ్ తీసుకున్న వ్యక్తి ఎవరో కాదు సార్, మన పాండు సార్. ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ఎక్కడ కూర్చున్నా కూడా ఇప్పుడు నెలకి ఆయనకి 3,60,000 రూపాయలు జస్ట్ మ్యాచింగ్ మీదే వస్తుంది. ఆల్రెడీ 13 లక్షల బిజినెస్, 13 లక్షల హైయెస్ట్ ఇన్కమ్. 13 లక్షల ఇన్కమ్కి 3 లక్షలు తోడైతే 16 లక్షలకు వెళ్ళిపోతారు. ఈ నెల బిజినెస్తో నెక్స్ట్ 10వ తారీఖు పే అవుట్ దాదాపు 15 లక్షల పైన ఉంటుంది. అంత అద్భుతమైన అవకాశాన్ని ఇంకా కూడా మీరు నెగ్లెక్ట్ చేసి కొత్త వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చి, సార్ ఒకటే చెప్తా ఉన్నా, సిఎన్సి చేయించలేనప్పుడు 10 పాయింట్లు 20 పాయింట్లను కొనిపించుకోవచ్చు కదా. 10 మందితో చేయించండి. మీరు ఎక్కువ మందితో చేయిస్తానంటే తక్కువ పీవీ చేయించండి. లేదు సార్ నేను తక్కువ మందితో చేయిస్తానంటే ఎక్కువ పీవీ చేయించండి. అంతిమంగా మన లక్ష్యం పీవీ సార్. ఇక్కడ
గాలిరెడ్డి సార్కి డబ్బులు ఇవ్వట్లా కంపెనీ, రమ్య మేడంకి డబ్బులు ఇవ్వట్లా కంపెనీ, ఐడికి డబ్బులు ఇస్తుంది, ఐడి మీద జరిగిన బిజినెస్కి డబ్బులు ఇస్తుంది. మీరు ఎలా బిజినెస్ చేస్తారు? మీరు 20 పాయింట్లతో పోతారా, 100 పాయింట్లతో పోతారా, 150 పాయింట్లతో పోతారా, 300 పాయింట్లతో పోతారా అనేది మీ ఇష్టం. కానీ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉంది సార్. ఈ రోజు ఐడి తీసుకున్న వ్యక్తికి కూడా వారానికి 90,000 తీసుకునే అవకాశం ఉంది. దీని మీద ఏ డౌట్ ఉన్నా కూడా మీ అప్లైనర్ని సంప్రదించండి, మీ అప్లైనర్తో మాట్లాడుకోండి. ఈరోజు 5,000, 10, 15, 20, 30 వేలకు జీతాలు చేసే వాళ్ళు బయట ఒక పార్ట్ టైంగా సెకండ్ సోర్స్ ఇన్కమ్గా మీరు ఇది స్టార్ట్ చేసినా కూడా ఎంతో కొంత ఇన్కమ్ తీసుకుంటే అది మీ పిల్లల స్కూల్ ఫీజులకు లేకపోతే ఇంకో దానికో పనికొస్తుంది సార్. నెగ్లెక్ట్ చేయకండి సార్. సెకండ్ సోర్స్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కరోనాలో 3 నెలలు లాక్డౌన్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు సార్, జీతాలు సరిపోక. ఎందుకంటే నీకు వస్తున్న జీతం వస్తున్నట్టుగా ఖర్చు అయిపోతా ఉంది. నువ్వు నెలకి 10,000 దాచిపెడితే ఏమైతే సంవత్సరానికి 1,00,000, ఒక హాస్పిటల్కి పోతే 5,00,000 రూపాయలు అయిపోతాయి. జస్ట్ పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే 1,00,000 రూపాయలు అయిపోతాయి. ఒక బంగారము గ్రాము కొంటేనే ఇలా 15,000, 20,000 అవుతుంది. సో ఆలోచించండి సార్, డబ్బు సంపాదించడానికి అవకాశం వచ్చింది. సో ఎవరైతే మైసూర్కి వస్తున్నారో ఈ బిజినెస్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది సార్. మైసూర్కి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఇమీడియట్గా ఈ రోజు డబ్బులు కొట్టండి. మీరు అమౌంట్ కొట్టకపోతే మీ టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఆల్రెడీ 2,000 ఇచ్చినవి కూడా వెనక్కి ఇవ్వరు. ఆల్రెడీ 2,000 అమౌంట్ వెళ్ళిపోయింది పైకి. మీరు మిగిలిన అమౌంట్ ఇవ్వకపోతే మీకు అది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు? అనవసరంగా అందరూ కూడా అమౌంట్ ఇమీడియట్గా పంపండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చే పని అయితే వాళ్ళు కూడా ఇమీడియట్గా మీ అప్లైన్తో మాట్లాడండి. అమౌంట్ అంతా కలెక్ట్ చేస్తున్నారు సార్, మరి అడగాలంటే కూడా మాకే ఇబ్బందిగా ఉంది. మీరు ఇమీడియట్గా ఎవరైతే బుక్ చేస్తారో ఇమీడియట్గా ఈరోజు సాయంత్రానికి అమౌంట్ కొట్టండి సార్. ఇది మీకోసం, మీ భవిష్యత్తు కోసం సార్. మీరు ఎవరో మీరు బిజినెస్ చేయకపోతే ఈ బిజినెస్ అనేది ఆగదు. ఈ బిజినెస్ లో మీ అప్లైనర్కి మీలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు. ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళని పట్టుకొని బిజినెస్ లో ముందుకెళ్తారు. సో మీరు ఆగినంత మాత్రాన ఈ బిజినెస్ ఆగదు, గుర్తుపెట్టుకోండి. నీకు కావాలి, నొప్పి నీకుంది, ఆకలి నీకుందంటే ఈ బిజినెస్ నువ్వు చేయాలి. ఈ బిజినెస్ నీ అప్లైనర్ ఎలా చేయాలో నీకు నేర్పిస్తాడు. అంతేగాని నీ అప్లైనర్ రావట్లేదు, నాకు ఆయన రావట్లేదు, నాకు ఈయన రావట్లేదు, ఎవ్వడు రాడు సార్. నువ్వు కొత్తగా ఉద్యోగంలోకి జాయిన్ అయితే నువ్వే ఉద్యోగం చేయాలి. నీ కోసం ఎవడు చేయడు. నీకు ఓన్లీ ఎలా చేయాలో మాత్రమే నేర్పిస్తారు. మీరందరూ గుర్తు తెచ్చుకోండి, కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన రోజులు గుర్తు తెచ్చుకోండి. సో నేనైతే 2013లో ఉద్యోగం జాయిన్ అయినప్పుడు నాకు ఏమీ తెలీదు, ఎలా రాయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఒకటే చెప్పారు, టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. వెనక్క దిప్పు, చూసి నేర్చుకో. సో అలా నేర్చుకుంటూ ఒక 6 నెలలు నేర్చుకున్న తర్వాత కొంచెం వర్క్ ఈజీ అయిపోయింది. ఈ బిజినెస్ కూడా అంతే సార్. ఒక 6 నెలలు మీరు సిస్టంలో ఉంటే వర్క్ ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత బిజినెస్ ఎలా చేయాలో ఆ టెక్నిక్స్ అవన్నీ కూడా నేర్చుకుంటే మీరు ఈ బిజినెస్ లో ముందుకెళ్తారు. సో మ్యాచింగ్ ఇన్సెంటివ్ అనేది నిజంగా చెక్స్ బాగా పెరుగుతున్నాయి. సో దయచేసి మ్యాచింగ్ ఇన్సెంటివ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి. సో మీ యాప్లో ఓపెన్ అవుతుంది. ఏదైనా ఓపెన్ కాకపోయినా కూడా సాయంత్రానికి ఓపెన్ అవుతుంది. ఒక్కసారి మీ ఐడి పింక్ లోకి వచ్చిందో లేదో చూసుకోండి. మీ ఐడి, మీ సెల్ఫ్ ఐడి మీకు పింక్ కనపడదు, మీ అప్లైనర్ కనపడుతుంది. సో మీ అప్లైనర్ అడిగి నా ఐడి పింక్ లో ఉందా లేదని కనుక్కొని పింక్ కలర్ లో ఉంది అంటే మ్యాచింగ్ ఇన్సెంటివ్ కి ఎలిజిబుల్. సో ఒక మ్యాచింగ్ ఇన్సెంటివ్ తోటి వారానికి 90,000 అంటే అర్థం చేసుకోండి సార్, ఎంత బిజినెస్ చేయొచ్చు, ఎంత బిజినెస్ చెయ్యాలి, ఎంత మందికి ప్రోడక్ట్ ని పరిచయం చేయాలి. సో ఈ విషయం మీద మీకు క్లారిటీ ఉంటే మంచి ఇన్కమ్లు తీసుకోవచ్చు. నిన్న ఒక 2 నెలలు 3 నెలలు జాయిన్ అయ్యి సో నాకు ఇన్కమ్ రావట్లేదు వెస్టేజ్ లో అనే కొన్ని వ్యక్తులు సీరియస్ గా పనిచేయండి. ఒక వారం పనిచేయండి, ఒక్క వారమే. ఈ వారంలో మీరు రైట్ లో ఒక 300, లెఫ్ట్ లో ఒక 300 కాకపోతే 30,000 తీసుకురండి. ఈ రైట్ లో 30,000, లెఫ్ట్ లో 30,000, 60,000 పీవీ కానీ మీరు జనరేట్ చేస్తే మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉంటుంది. 60,000 పీవీ మీరు జనరేట్ చేస్తే 60,000 60,000 పీవీ మీరు జనరేట్ చేస్తే మీ ఇన్కమ్ 1,00,000 అడిషనల్ అనమాట. మళ్ళీ మీకు పర్ఫార్మెన్స్ బోనస్ కంపెనీ ఇస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ ఏం ఆపట్లే, పర్ఫార్మెన్స్ బోనస్ కంపెనీ ఇస్తుంది. సో అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఎవరికన్నా డౌట్స్ ఉంటే మ్యాచింగ్ మీద మీ అప్లైనర్ దగ్గర కూర్చొని నాకు అడిగినా పర్లేదు. సో థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. గాలిరెడ్డి సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ.